ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్. మంగళగిరి నగరం మొత్తం మీద అతి రద్దీ ప్లేస్ ఏదన్నా ఉందంటే బహుశా ఈ ప్రాంతం అని చెప్పుకోవాలి. కారణం అటు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మంగళగిరి, తాటికొండ నియోజకవర్గాలని దాదాపు 25 నుంచి 30 గ్రామాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజానీకం అందరూ ఈ రోడ్డు మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజధాని ప్రకటన తర్వాత వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం, విట్టమొత్త యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ బస్సులు కూడా ఈ మార్గం నుంచి రావడానికి ఏకైక మార్గం అయిన నేపథ్యంలోనే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. నిత్యం వందలాది వాహనదారుల యొక్క కష్టాలను కడతీర్చడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి, నిడమరు మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేట్ వద్ద వంతెన నిర్మించడానికి మాత్రం పచ్చజెండా ఊపింది. ఇది మాత్రం శుభపరిమాణం చెప్పుకోవచ్చు. ఇక రాజధాని నగరం నుంచి 4 ప్రధాన రహదారులు చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి E15 రోడ్డు అనేటువంటిది మంగళగిరి మండలం నిడమరు గ్రామ శివారు నుంచి మంగళగిరి పాత బస్ స్టాండ్ వరకు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇక నిడమరుకు అదేవిధంగా మంగళగిరి పట్టణానికి మధ్యలో వాహనదారులకు ఎంతో ప్రతిబంధకంగా ఉన్నటువంటి రైల్వే గేటుపై వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు మాత్రం త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దానిలో భాగంగానే ఈ వంతెన నిర్మాణ పనులకు సంబంధించి పాత బస్టాండ్ వద్ద గౌతమ్ బుద్ధ రోడ్డు మీద గత 2 రోజుల నుంచి రోడ్డు మీద సర్వే పనులు శ్రీకారం చుట్టారు. ఈ సర్వే పనులు పూర్తయిన తర్వాత టెండర్లు ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ రైల్వే గేటు వలన ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి మరో కొద్ది రోజుల్లోనే కష్టాలకు తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈ మంగళగిరి ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరో కొద్ది రోజుల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన సందర్భంగా తెలియజేశారు. ఎంత త్వరగా ఈ రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తయితే అంత త్వరగా వందల సంఖ్యలో వాహనదారులకు మాత్రం ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. టెండర్ పిలిచి తర్వాత జిఏడి క్లియరెన్స్ తీసుకునేవాళ్ళం, ఫైనాన్స్ ఇవన్నీ. రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్లోను వీటిలో. నేను ముందు జిఏడి క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు. ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు 2-3 నెలలు పడుతుంది జిఏడి క్లియరెన్స్. అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైం వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో మేము ఫాలోఅప్ చేస్తాను. మాకు ఇక్కడ ఇదేమో జిఏడిలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది. ఏదైనా 2-3 నెలల్లో దాదాపు ఈ 3 స్టార్ట్ చేస్తాం. రైల్వే అధికారులు కూడా